ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనము. సహోదరి సహోదరులారా, నీతి నిజాయితీ అనేవి బైబిల్లో కనిపించే గొప్ప మాటలు. నీతి, న్యాయం లేక అదే అర్థాన్ని ఇచ్చే ఇతర పదాలు బైబిల్లో దాదాపు 740 సార్లు కనిపిస్తున్నాయి. దేవుడు పరిపూర్ణ న్యాయవంతుడు. ఆయన రాజ్యం, ఆయన ఉద్దేశాలు, ఆశయాలు, చర్యలు, మనుషులతో వ్యవహరించే తీరు 100% నీతి నిజాయితీ గలవి, న్యాయమైనవి. ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉండగోరిన వారు ఆయన నీతిని పొందుకొని ఆ నీతిని అనుసరించే వారై ఉండాలి. స్వభావాన్ని బట్టి పాపులైన మనుషులకు అన్నిటికంటే ముఖ్యంగా అవసరమైనవి నీతి న్యాయాలే. దేవునితో పాటు శాశ్వతంగా నివసించగోరేవారు వెతకవలసింది వీటినే. మనం కోరేది, వెతికేది ఏమిటో అన్న దాన్ని బట్టి మనం ఎలాంటి వారమో అర్థం చేసుకోవచ్చు. క్రీస్తులో నమ్మకం ఉంచడం ద్వారా, ఆయన కృప ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుచున్నాము. ఇందువల్ల నీతిగా జీవిస్తూ దేవుడిచ్చే మహిమ ఘనతలను, నశించని స్థితిని వెతుకుతాము. దేవుడు మనలను తనతో శాశ్వత జీవమనే అనుభవంలోకి తీసుకువస్తాడు. ఇది మనము మొదట క్రీస్తులో నమ్మకం ఉంచినప్పుడు ఆరంభమైన జీవం. క్రీస్తులో నమ్మకం ఉంచామని చెప్తూ దేవుని వాక్య ప్రకారం జీవించని వారు ఆత్మవంచన చేసుకుంటున్నారు. దేవుడిచ్చే పాప విముక్తిని వారు అనుభవించలేరు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచూ నుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని. అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసితిని. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానమును దానిలో వినబడును అని. ప్రియులారా, మనం యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనే ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందునని
నీ యందు నమ్మకం ఉంచామని చెప్తూ నీ వాక్య ప్రకారము జీవించని వారు ఆత్మ వంచన చేసుకుంటున్నారని, నీవిచ్చే పాప విముక్తిని వారు అనుభవించలేరని తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము నీతిని అనుసరించుచు నిన్ను వెతుకుచు నిన్ను గూర్చిన జ్ఞానము సంపాదించుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు నీ ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తే వారముగా ఉండుటకు కృపచూపమని, సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరించే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.